ఆదిపురుష్ మూవీ ఇప్పుడు చూసారా? పోస్టర్ రిలీజ్ అయింది కదా రీసెంట్. చూసాము. దానిపైన మీ ఒపీనియన్? ఏమో పిక్చర్ అంత క్లారిటీగా ఏం పోస్టర్ అంత లేదు, డిజైన్ క్యాస్ట్ అంతగా. అంటే ఇప్పుడు మోషన్ క్యాప్చర్ మెథడ్ కదా, ఆల్రెడీ వాళ్ళు 150 crores ఎక్కువ పెట్టి బడ్జెట్ కొంచెం విజువల్స్ చేసిర్రు. బట్ అది నచ్చక మళ్ళీ ముందు మనకు టీజర్ వచ్చింది కదా, అదే మెథడ్లో మళ్ళీ తీసుకొస్తున్నారు మూవీ. సో దీనిపైన హైప్స్ ఏ విధంగా ఉంటాయి అనుకుంటున్నారు? దాని బదులు హనుమాన్ మూవీ ఇంకా ట్రీజర్ కానీ పోస్టర్ కానీ ఇంకా బాగున్నాయి. దాని బదులు అదేమో హై బడ్జెట్ అవుతుంది ఆదిపురుష్, ఇదేమో లో బడ్జెట్ ఉన్నా కానీ క్వాలిటీ అను ట్రైలర్ మొత్తం బాగుంది. ఆదిపురుష్ ఎందుకు అలా చేస్తుందో అర్థం కావట్లేదు మరి. అంటే ఇప్పుడు ఈ June 16th ఆదిపురుష్ రిలీజ్ అయ్యి అంటే ఇప్పటికి ఒక 2 సార్లు రిలీజ్ అని చెప్పి చేయలేరు. ఈ June 16th వస్తుంది అనుకుంటున్నారా, రాదనుకుంటున్నారా? వాళ్ళు చేసేదాన్ని బట్టి మనకు అంత ఐడియా లేదు. అంతే. అంటే నార్మల్గా ఇప్పుడు ఆ పోస్టర్ గురించి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? మీకు అనిపించింది ఆ పోస్టర్ ఫస్ట్ చూడంగానే? అదేదో విఎఫ్ఎక్స్ ప్రాబ్లం ఉన్నట్టు అనిపిస్తుంది, ఏదో కిడ్స్ది చూసినట్టు ఉంది, చిన్నపిల్లలు చూసినట్టుంది. కానీ అదేం పెద్ద 500 crores 600 crores ప్రాజెక్ట్ ఉన్నట్లేదు. అప్పుడు 700 crores అది పెంచుకుంటూ పోతున్నారు కానీ క్వాలిటీ అయితే ఏం లేదు. అది ఏదో కార్టూన్ మూవీస్ చూసినట్టు ఉంది అది. అది అంటే ఇప్పుడు సలార్ ఇంకా ఇయర్ రిలీజ్ అవ్వాల్సిన సలార్ ఇంకా మనకి ఆదిపురుష్ ఉంది. సో ఏ మూవీ ఫస్ట్ వస్తుంది అనుకుంటున్నారు? ఐ థింక్ సలార్ వస్తే ఆదిపురుష్ మీద ఇంకా హోప్స్ ఎక్కువ అవుతాయేమో అనిపిస్తుంది, ఫస్ట్ సలార్ వస్తే. అంటే ఇప్పుడు మనకి ఈ సలార్ మీకు ఎక్కువ ఇంట్రెస్ట్ అంటే మనకి ఈ మూవీ చూడాలరా ఎప్పటికప్పుడు కానీ ఉంటుంది కదా, సలార్ పైన ఉందా ఆదిపురుష్ పైన? సలార్ పైనే ఉంది. సలారే ప్రశాంత్ నీల్ కదా డైరెక్టర్, సో ఇంట్రెస్ట్ ఉంది. మీకు అంటే హనుమాన్ గురించి వచ్చింది కాబట్టి అడుగుతున్నా, ఏ మూవీ కోసం ఎక్కువ వెయిట్ చేస్తున్నారు, ఆదిపురుష హనుమానా? ఫస్ట్ నేను ఆదిపురుష్ కోసం వెయిట్ చేశాను, బట్ ఆదిపురుష్ అంత హైప్ లేదు కాబట్టి హనుమాన్ మూవీ కోసం వెయిట్ చేస్తాను. హనుమాన్ మూవీ కోసం. బట్ ఈ June 16th రిలీజ్ అని చెప్పారన్న, చూద్దాం ఏమవుతుందో. ఈ పక్క రిలీజ్ అవుతుంది అనుకుంటున్నారా? ఇన్నిసార్లు పోస్ట్ పోన్ అయింది కాబట్టి అవ్వదని అనుకుంటున్నాను నేను. ఓకే సరే అన్న, ఈ 16th వరకు వేచి చూద్దాం, ఏదో ఒకటి ఫైనలైజ్ అవుతుంది, రిలీజా లేకుంటే మళ్ళీ పోస్ట్ పోన్ అనేది. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ అంటే మీకు ఆదిపురుష్ ఉన్నది కదా, డెఫినెట్ అంటే మీరు ఇక ఫస్ట్ డే నేను అనే హైప్ ఉందా ఇప్పటికీ? వాళ్ళు ఏమి టీం అంతగా గైడెన్స్ ఏం ఇవ్వట్లేదు, అంతగా హైప్ ఇవ్వట్లేదు. వాళ్ళు ఏమి జస్ట్ పోస్టర్స్ అయ్యో కార్టూన్ మూవీస్గా రిలీజ్ చేస్తున్నారు. సో అంత హైప్ లేదు, అందుకే ఎవరికి ఎక్కట్లేదు అంతగా. సరే అన్న, థ్యాంక్ యూ. హాయ్ భయ్య, పేరు భయ్య? సుమంత్. భయ్య ఇప్పుడు రీసెంట్గా ఆదిపురుష్ పోస్టర్ రిలీజ్ అని చూసారా? సో దానిపైన మీ ఒపీనియన్ ఏంది భయ్య? ఒపీనియన్ ఏముంది భయ్య, ప్రభాస్ ఫ్యాన్ అన్నాగా బాగానే ఉంది. బాగానే ఉందా? అంటే చాలా ట్రోల్స్కి గురవుతుంది ఆ పోస్టర్, ఇట్లా చిన్నపిల్లలు. ట్రోల్స్ లేకుండా మూవీస్ అయితే ఇప్పుడైతే ఏం లేదు కదా, అన్ని ట్రోల్స్ వస్తూనే ఉన్నాయి. పాజిటివ్ టాక్ అనేది అయితే ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నా దీనికి. అంటే మనకి ఇప్పుడు మన బేస్ రామాయణం నుంచే ఆ కథ తీసుకోవడం జరిగింది, కాకపోతే చిన్నపిల్లలకి యానిమేషన్ టైప్ చూపిస్తున్నారు. 500 కోట్లు ఎందుకు దీనికి అని చాలామంది అడగడం జరుగుతుంది. సో దాని గురించి మీరు ఏం చెప్పగలుగుతారు? ఇప్పుడు 700 crores దాని బడ్జెట్. ఇండియాలో మోస్ట్లీ నెగిటివ్ టాక్స్ ఎక్కువ ఉంటాయి పాజిటివ్ కన్నా. ఏది చేసినా సరే దానికి ఏదో ఒకటి పాయింట్అవుట్ చేస్తూనే ఉంటారు. అంటే ఇప్పుడు మీరు దేనికోసం వెయిటింగ్ పోయి, ఆదిపురుష సలారా? ఆదిపురుష గురించే వెయిట్ చేస్తున్నాం. అంటే చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి కదా మూవీ పైన, దాని గురించి వెయిట్ చేస్తున్నాం. ట్రోల్స్ అనేవి చూస్తూనే ఉన్నాను, నిన్న కూడా ఒక ట్రోల్ వచ్చింది, బాగానే వస్తున్నాయి ట్రోల్స్. చూడాలి ఇక ఏమవుతుందో. ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవుతుందా కన్ఫర్మ్ ఆదిపురుష్? రీచ్ అవుతుంది. ప్రభాస్ అన్నాక రీచ్ కాకుండా ఎలా ఉంటుంది? అదే అంటే ప్రభాస్ గారే కొంచెం ఈ లాస్ట్ టైం రిలీజ్ డేట్ కొంచెం పోస్ట్పోన్ చేయించారు, ఎందుకంటే విజువల్స్ బాగాలేవు అని బయటికి రావడం జరిగింది ఒక టాక్. దాని గురించి ఏం చెప్తారు? విజువల్స్ అంటే ఇప్పుడు ట్రోల్స్ వల్ల మళ్ళీ రీషూట్ అంటే నార్మల్గా రీషూట్ పెట్టారని చెప్పి విన్నాము. రీషూట్ పెట్టిరు భయ్య, బట్ ఆ రీషూట్కి వచ్చిన అవుట్పుట్కి వీళ్ళు సాటిస్ఫై కాక మళ్ళీ ముందు అవుట్పుట్నే రిలీజ్ చేస్తుర్రు. అనేది పెట్టారని చెప్పి విన్నాము. అది పెట్టిర్రు, బట్ అది వాళ్ళు సాటిస్ఫై కాలే అంట. ఉమ్రావ్తో ట్వీట్ చేసిండు, నాకు అది నచ్చలేదు, మళ్ళీ అప్పుడు ఏదైతే షూట్ చేసినామో అదే మళ్ళీ చేస్తున్నాము అని. ఏమో మరి అంత అప్డేట్ అయితే నాకు లేదు. నేనైతే నార్మల్గా పోస్టర్ చూసాను, ట్రోల్స్ వచ్చినాయి. మొన్న టీజర్ వచ్చింది కదా ఒకటి, అదే విజువల్స్ మళ్ళీ రిలీజ్ చేస్తారు ఇక థియేటర్స్లో. 3D టైప్లో వస్తుంది ఇప్పుడు, 3D. అవును చూసా. సో ఇప్పుడు మీరు డెఫినెట్గా మూవీకి అయితే పోతారా? అంటే పోతాను, పోకుండా ఎలా ఉంటాను. ప్రభాస్ మూవీకి పవన్ కళ్యాణ్ మూవీకి అంటే ఫస్ట్ డే ఫస్ట్ షోకి అయితే పోతాం కదా కంపల్సరీ. సో ఇప్పుడు June 16th రిలీజ్ అవుతుంది అనుకుంటారా? ఇప్పటికి 2 సార్లు పోస్ట్ పోన్ అయింది. June 16th అనుకుంటున్నాం. ఇప్పుడైతే మూవీస్ అయితే ఏం లేవు కదా ప్రజెంట్. అదే June 16th రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిరన్న, చేశారు కానీ పర్ఫెక్ట్గా అదే డేట్ అని చెప్పి క్లియారిటీ లేకుండా చెప్పారు. చూడాలి ఇంకేమవుతుందో. సో ఇప్పుడు ఆదిపురుష్ కోసం వెయిటింగ్. అవును బాయ్, వెయిటింగ్. సరే, థ్యాంక్స్ అన్న. థ్యాంక్స్ అన్న. హాయ్ అండి. హలో. అంటే ఇప్పుడు ఆదిపురుష్
పోస్టర్ రిలీజ్ అయింది శ్రీరామనవమి గురించి వేడుకగా. సో అంటే చూసారా? అవునండి చూసాను. మీ ఒపీనియన్ ఏంది దాని? బాగుందండి పోస్టర్ మాత్రం. కాకపోతే ఆ పోస్టర్ ఇప్పుడు చాలా ట్రోల్ అవుతుంది, అంటే చిన్నపిల్ల చోటా భీమ్ అట్లుంది అన్నట్టు. సో దాని గురించి ఏం చెప్పాలను? లేదండి పోస్టర్ మాత్రం చాలా బాగుంది. మనం ప్రభాస్ ఏ స్టైల్ చేసినా మనం చూస్తున్నాం కాబట్టి ఇది కూడా ఒక కొత్త ట్రై చేస్తున్నాడు. బట్ యా చాలా ఇప్పటికీ ఆదిపురుష్ 2 times పోస్ట్ పోన్ అయింది డేట్స్. ఈసారన్నా కన్ఫర్మ్ రిలీజ్ అయితే అనుకుంటారా? అనుకుంటున్నాను. అవును అవును అవును. అంటే మీకు ఆదిపురుష్ కోసం వెయిటింగా, సలార్ కోసం వెయిటింగా? నేను సలార్ కోసం వెయిటింగ్. యా సలార్ కోసం వెయిటింగ్. సో ఇప్పుడు ఆదిపురుష్ ఫస్ట్ డే ఫస్ట్ షో అంటే హైప్ ఉందా? అప్పుడు ఉన్నంత ప్రభాస్ అన్న మూవీ అంటేనే చాలా హైప్ ఉంటుంది కాబట్టి ఏ మూవీ అయినా చాలా. అంటే ఇక మీకు హైప్ ఉందా ఇప్పుడు? అవునండి ఉంది. అవును అవును డెఫినెట్గా ఏ మూవీ అయినా వెళ్ళాలి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. హాయ్ అన్న, పేరన్నా? శేఖర్. శేఖరా అన్న, రీసెంట్గా శ్రీరామనవమి వేడుకగా ఆదిపురుష్ పోస్టర్ రిలీజ్ అవ్వడం జరిగింది, దాని గురించి ఏమైనా చెప్పగలుగుతారు? పోస్టర్ రిలీజ్ అయింది. అక్కడ రాముడు ఉన్నాడు, పక్కన లక్ష్మణుడు ఉన్నాడు. లక్ష్మణుడి గడ్డాలు ఉన్నట్టున్నాయి ఫుల్గా. అంత గడ్డాలు ఏందో అసలు రాజుల టైప్లో పాతకాల సినిమాలు ఉన్నాయి, రాజులు చాలామంది చేశారు. అట్లీస్ట్ ఆ గెటప్లు ఫాలో అవ్వచ్చు. ఇప్పుడు లేటెస్ట్ మోడల్లో ఆ మనుషులు రాముడిని సీతని ఆ జుట్టు ఆ హెయిర్ స్టైలు ఆ డ్రెస్ కోడు న్యాచురల్గా ఏం లేదు. ఐ థింక్ జనాలు యాక్సెప్ట్ చేయకపోవచ్చు, ఎందుకంటే పురాణాలు అంటే ఆ టైప్గానే ఊహించుకుంటారు. ఇదంతా లేటెస్ట్గా జీన్ ప్యాంట్ అసలు న్యాచురల్గా ఏం లేదు, జనాలు యాక్సెప్ట్ చేయలేకపోవచ్చు. అది అంటే డైరెక్టర్ ఉమరావత్ గారు ఏమన్నారంటే ఈ జనరేషన్లో రామాయణం ఒక కొత్త విజువల్లో చూపిస్తా అని చెప్పారు. సో అంటే దాని గురించి మీ ఎక్స్పెక్ట్ అనుకోవచ్చు ఆయన, కానీ మనమందరం ఎంతున్నా దేవుడు అవన్నీ అంటే ట్రెడిషనల్గా మనం ఫీల్ అవుతాం. ట్రెడిషనల్ కాకుండా దేవుడి కాకుండా మిగిలివి ఎలా చూపించున్నా ఎంత సైంటిఫిక్ చూపించినా యాక్సెప్ట్ చేయొచ్చు. ఇక పురాణాలు రిలేటెడ్ ఇవి ఎంతవరకు వాళ్ళు యాక్సెప్ట్ డైజెస్ట్ చేస్తారు అని చెప్పలేం. అంటే ఇప్పుడు ప్రభాస్ అన్న మూవీ అంటే ఒక ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి రిలీజ్ అవ్వక ముందు, బట్ ఇప్పుడు ఆదిపురుష్కి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయంటారా? జనరల్గా ప్రభాస్ మూవీ కూడా ఎక్స్పెక్టేషన్ ఉంటాయి, కానీ వీళ్ళు నేను మోడర్న్గా ఈ కాలం ట్రెండ్ తగ్గట్టుగా తీద్దాము అంటే ప్రజలు ఎంతవరకు ఈ పురాణాలకు సంబంధించిన మూవీని మోడర్న్ మెథడ్లో యాక్సెప్ట్ చేయగలరు. ఎంత ప్రభాస్ అయినా మొన్న ఫెయిల్ అయ్యేది కదా రాధేశ్యామ్ చాలా ఎక్స్పెక్టేషన్తో వచ్చారు. ఎందుకో అలా మోడర్న్గా తీయడం అనేది ప్రాక్టికల్గా కరెక్ట్ కాదు, డేర్ చేస్తున్నారేమో. ఎలా ప్రజలను ఒప్పించగలరు అనేది సినిమా చూడాలి. ఇప్పుడు ఇప్పటికే 2 times పోస్ట్ పోన్ అయిందన్న మన ఆదిపురుష్. ఈసారైనా కన్ఫర్మ్గా రిలీజ్ అవుతా అనుకుంటారా? ఎందుకంటే చాలా పెద్ద ప్రాజెక్ట్ కదా, మళ్ళీ ప్రభాస్ గారు వేరే మూవీస్ ఉన్నాయి, ఆ డైరెక్టరు అంతే, ఇది వేరే మూవీస్ ఉండడము పెద్ద ప్రాజెక్ట్ కాబట్టి లేట్ అవుతాయి. భారీ ఖర్చుతోటి ఏదో టెక్నికల్ వాల్యూస్ తీద్దాం ప్లాన్ చేస్తున్నారు కదా, ఆ కండిషన్లో సినిమా లేట్ అవుతున్నాయి. అంటే మూవీ మొత్తం షూటింగ్ అయిపోయినాక మళ్ళీ 200 crores పెట్టి మళ్ళీ రీషూట్ చేయడం జరిగింది, దాని గురించి ఏమని అంటే డైరెక్టర్కి కరెక్ట్ క్లారిటీ లేకనా, లేకపోతే అసలు ఏంది, ఎందుకు మళ్ళీ 200 కోట్లు పెట్టాల్సి వచ్చింది? వచ్చిన కామెంట్స్ని కానీ పోస్టర్ రిలీజ్ అవుతున్నాయి, దాని బేసిక్గా ప్రజల స్పందన ఆ కామెంట్స్ని బట్టి కూడా వీళ్ళు రియాక్ట్ అవుతున్నారు. రియాక్ట్ అయ్యి తన యొక్క ఒరిజినల్ యాటిట్యూడ్ని థాట్ని డైరెక్ట్ మార్చుకుంటున్నాడేమో ఈ ప్రెజర్ వల్ల. అది ఒక విధంగా మంచిది కాదు అన్న. ఒక డైరెక్టర్ అనేది ఆయన వరల్డ్ ఆయనలో ఉండాలి, ఎవరు చెప్పినా మారొద్దు అనేది. సో దాని గురించి మీరు ఏం చెప్పాలి? ఇప్పుడు కేజీఎఫ్ తీశారు, ఆయనకు క్లారిటీ ఉంది, క్లారిటీగా తీశాడు. అది జనాలు అది ఎక్కడ స్క్రీన్ భయంకరమైన టైట్ స్క్రీన్ ప్లే వల్ల అందరూ యాక్సెప్ట్ చేశారు, కొత్తదనం కనబడింది. డైరెక్టర్ క్లారిటీ ఉండాలి, ఈ ప్రెజర్స్ని ఎక్స్పెక్ట్ చేయాలి. ఎక్స్పెక్ట్ చేసిన తన మీద తన కాన్ఫిడెన్స్ ఉంటే మాత్రం సక్సెస్ అవుద్ది. ఇలా మధ్య మధ్య మార్చేసుకుంటే ఆచార్య సినిమానే అయిపోద్ది, ఆచార్య సినిమానే అవుద్ది. ఇప్పుడు మీకు ఎక్స్పెక్టేషన్ ఉందా అన్న? అంటే వెళ్ళాలి ఇక ఎప్పుడు రిలీజ్ అయితే అని వెయిటింగ్ అని? ఏమో పోస్టర్ చూసిన దాని ప్రకారం ఎందుకో అంత అనిపించట్లేదు, పోస్టర్ని బట్టి అనిపించట్లేదు. ఓకే అన్న, ఇప్పుడు నెక్స్ట్ సలార్ వస్తుంది ప్రభాస్ అన్నది, దేని గురించి ఎక్కువ వెయిటింగ్ ఉన్నారు మన క్రౌడ్ అంతా? అంటే జనరల్గా ఆదిపురుష్ కోసం ఆలోచిస్తారు, ఎందుకంటే పురాణాల మూవీ కదా, ఫ్యామిలీ మొత్తం చూడడానికి అవకాశం ఉంటుంది. ఏమాత్రం కరెక్ట్గా తీయగలుగుతున్నారు ఏమో అని దాని గురించి ఎక్కువ ఆలోచిస్తారు. ఇంకా సలార్ అంటే మేము సింగిల్గా వెళ్దాం అనుకుంటే ఫ్యామిలీ యాక్సెప్ట్ చేయకపోతే అంత ఫైట్స్ది, సలార్ అంటే ఫైట్స్ కనబడుతుంది. అది ఇది పురాణాలు ఎంటైర్ ఫ్యామిలీ వెళ్ళడానికి అవకాశం ఉంటుంది, దీని నుంచి మాత్రం ఎంటైర్ ఫ్యామిలీగా ఎక్స్పెక్ట్ చేస్తాం. సో ఫైనల్ అన్న, ఆదిపురుష్ హిట్ కావడానికి పర్సెంటేజ్ ఎంత ఉంది? ఎందుకంటే అవ్వాలని కోరుకుందాం, ఎందుకంటే భారీ అన్న ఎంత పర్సెంటేజ్ పక్క హిట్ అవుతుంది? 60% తీసుకోండి. 8%.
60 40% ఫ్లాప్ అవుతుంది అని మనం అనకూడదు. ఎందుకంటే 60 ఉన్న పోస్టర్ విధానం వాళ్ళు చెప్పే విధానం బట్టి 60% ప్రజలు యాక్సెప్ట్ చేయగలరు అని మనం ఎక్స్పెక్టేషన్. ఓకేనా, థ్యాంక్ యూ. ఓకేనా, హాయ్ భయ్య. హాయ్, పేరు భయ్య? అరవింద్. అన్న ఆదిపురుష్ పోస్టర్ చూసానన్న, మీకు ఎలా అనిపించింది? బాగుంది, నాట్ బ్యాడ్. అండ్ చాలా బాగుంది. నాకు తెలిసైతే నాకైతే నచ్చింది, అందరికీ నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. అంటే పురాణాలలో రామాయణం గురించి ఏమైనా ఐడియా ఉందా? ఐడియా ఉంది. ఓకే. అంటే రాముడికి మీసం ఉండదు, లక్ష్మణుడికి గడ్డం ఉండదు కదా రామాయణంలో, బట్ వీళ్ళు పెట్టిర్రు, దాని గురించి ఏమైనా చెప్పాలి? సో అదంటే ఇంకా సినిమా కదా, సినిమాలో అట్లనే ఉంటుంది. అంటే అన్నీ అట్లనే ఎగ్జిక్యూట్ చేయాలంటే కూడా వాళ్ళతో అవ్వదు. నేను కూడా యాజ్ ఏ యాక్టర్గా నేను చెప్తున్నాను, నేను ఆర్టిస్ట్గా చేస్తాను. ఐఎమ్ ఏ సెలబ్రిటీ మేకప్ ఆర్టిస్ట్. సో నాకు తెలుసు ఏంటంటే ప్రతిదీ అట్లనే ఎగ్జిక్యూట్ చేయాలని లేదు, బట్ వీళ్ళు కూడా కొత్తగా ట్రై చేశారు కదా. సో నాకైతే నచ్చింది, అబ్సల్యూట్లీ అందరికీ నచ్చుతుందని నేను అనుకుంటున్నా. బట్ ఇన్ని ట్రోల్స్కి గురవుతుంది కదా మరి ఆదిపురుష్, మరి దాని గురించి? ట్రోల్స్ అంటే ఇంకా ట్రోల్స్ అయినా ట్రెండ్ అవుతుంది కదా భయ్య, అంతే కదా. అంటే ఇప్పుడు మనకి కొన్ని ఇప్పుడు మీరు ఇండస్ట్రీ కాబట్టి ఒక డైరెక్టర్కి అనేది ఒక ఐడియా ఉండాలి మూవీ అంటే ఏంది అనేది. ఇప్పుడు ట్రోల్స్ చేసిరని లేకపోతే బయట వాళ్ళు చెప్పిరని చెప్పి ఊకు అవుట్పుట్ మారుస్తుండు డైరెక్టర్. అంటే ఆయన క్లారిటీ లేకనా లేకుంటే ఆయనకు తెలియకనా? ప్రతి ఒక్కరు నాకైతే అంత ఐడియా లేదు, ఎందుకంటే వాళ్ళు ఒక స్క్రిప్ట్ అనుకుంటారు, అదైతే తెలుసు కదా. సో నా వర్షన్లో నేనైతే చెప్పాను అంతే. మీకు మీరు ఇప్పుడు వెయిటింగ్ ఆదిపురుష్ గురించి? అంటే అదేం లేదు భయ్య, అంటే చూస్తాం అంతే. కాకపోతే చూద్దాం వచ్చినాక అవుట్పుట్ ఎట్లా ఉంటుందో. ఓకే, ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.